నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బండి భగీరథ్ కేసులో ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఎవరైతే వాదించారో ఆ అడ్వకేట్ ఆ లాయర్ ఇప్పుడు బండి భగీరథ్ కేసును కూడా హ్యాండిల్ చేస్తున్నారు అని వినిపిస్తోంది. సో ఎంతవరకు ఇది వాస్తవము, అలాగే ఆయన ఒకవేళ హ్యాండిల్ చేస్తే ఈ కేసు నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళబోతుంది, వీగిపోయే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి అనేది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. సార్ అంటే లాయర్ మీద అసలు ఎంత డిపెండ్ అయి ఉంటుందని తెలుసు, మనకి తెలుసు, పబ్లిక్ కి కొంత అవగాహన ఉంది. దట్టు అల్లు అర్జున్ కేసు ఎవరైతే వాదించారో సేమ్ అదే భగీరథ్ కూడా తీసుకున్నారు అని. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే దీన్ని? మామూలుగా అయితే ఇప్పుడు ఈ కేసులో నిరంజన్ రెడ్డి బండి భగీరథకి లాయరు నిరంజన్ రెడ్డి అని చెప్తున్నారు. నిరంజన్ రెడ్డి పెద్ద అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఆయన పైగా ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు. వైసీపీ కేసుల్లో కూడా చాలా కేసులు, వివేకానంద రెడ్డి కేసుల్లో కూడా ఆయన ఉన్నాడు. చాలా కేసుల్లో ఆయన ఉంటాడు. జగన్ కి బాగా క్లోజు. ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన పాపులర్, సినిమాలు కూడా తీశాడు. చిరంజీవికి వీళ్ళకి సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయన. సో మనకి అల్లు అర్జున్ అప్పుడు కూడా ఆయనే వచ్చి వాదించాడు. అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి. ఇప్పుడు ఈ బండి సంజయ్ కేసులో కూడా అల్లు అర్జున్ లాయరు అనేది టాక్ వస్తుంది. ఇంకో పక్క వైసీపీ లాయరు అని కూడా అంటున్నారు, జగన్ లాయరు అని కూడా అంటున్నారు. ఈ రెండు కూడా వాస్తవమే ఈయన అయితే. సో మామూలుగా అయితే ఈ ప్రొసీజర్ ఏంటి, పోక్సో కేసు పెట్టినప్పుడు విత్ ఇన్ 24 hours లో నిందితుడిని అరెస్ట్ చేయాలి. మనకు తెలిసిన చాలా కేసులు అలాగే అరెస్ట్ చేశారు. బాగా పాపులర్ అయిన జానీ మాస్టర్ కేసులో కూడా అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్లి అతని 36 రోజులు బెయిల్ కూడా రాలేదు. అంత ఈజీగా బెయిల్ కూడా రావు అనమాట. పోక్సో అనేది పోక్సో కోర్టు సపరేట్గా ఉంటుంది, స్పెషల్ కోర్టు ఉంటాయి వీటికి. అవి కొంత స్ట్రింజెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే రేపు అంటే స్త్రీల మీద అత్యాచారాలు, పిల్లల మీద అత్యాచారాలని చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇండియా కూడా. వరల్డ్ వైడ్గా ఉన్న పిల్లల కన్వెన్షన్, యాంటీ చైల్డ్ వైలెన్స్కి వ్యతిరేకంగా అనేక దేశాలు కలిసి సంతకాలు చేసినప్పుడు ఇండియా కూడా సంతకం చేసింది. అందుకని స్ట్రింజెంట్గా చేశారు. 2019లో సవరణలు కూడా చేశారు పోక్సోకి. దాంట్లో కొంత టఫ్ చేశారు. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ఫస్ట్ ఏమో 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక 5-6 గంటలు తీసుకోలేదు కేసు. తీసుకోకుండా అబ్బాయికి ఇన్ఫామ్ చేశారు, బండి సంజయ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కౌంటర్గా ముందు మనమే పెట్టేద్దాం, మనం పెట్టినాక వాళ్ళు కావాలని పెట్టారని చెప్పచ్చు అని తెలివిగా పెట్టేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఈ నిరంజన్ రెడ్డి రాసిన పిటిషన్లో ఏముందంటే, మేము కేసు పెట్టాము, పెట్టినాక కౌంటర్గా వాళ్ళు పెట్టారు అనేది ఇక్కడ రికార్డ్ అయింది. సో ఇప్పుడు అదొక యాంగిల్. రెండోది ఇప్పటి వరకు రాని యాంగిల్. ఇప్పటి వరకు ఎందుకు ఎవరు రాలేదు చూడండి, మీరు ఆలోచించండి. ఈ అమ్మాయి మైనర్ అయింటే ఈ అబ్బాయి అతనిచ్చిన కంప్లైంట్ లోనే మైనర్ అని చెప్పి ఉండాలి, ఏజ్ రాసి ఉండాలి. అప్పుడు ఆ మైనర్ అని చెప్పాల. తర్వాత ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అమ్మాయి మైనర్ అయింటే వీళ్ళు గమ్మున ఉండేవాళ్ళు బీజేపీ వాళ్ళు, మేజర్ అయింటే గమ్మున ఉండేవాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు. రంగంలో ఎదిగి అమ్మాయి మేజర్, అమ్మాయి మేజర్, అమ్మాయి మేజర్ అని వాయించుండేవాళ్ళు కదా. ఇప్పటి వరకు మేజర్ అనేది ఎక్కడా వాళ్ళు తీసుకురాలి అని ట్రాప్ మాత్రమే తీసుకొచ్చారు. కానీ ఆ అమ్మాయి మేజరు, ఇది పోక్సో చెల్లదని ఎవరు మాట్లాడాలి. బండి సంజయ్ కూడా 2-3 సార్లు మోడీ అప్పుడు సభలో మాట్లాడు, నిన్న కూడా సభలో మాట్లాడు. అప్పుడు కూడా బండి సంజయ్ ఎక్కడ కూడా అమ్మాయి మేజర్ అసలు పోక్సో చెల్లదు అని కదా చెప్పుండాలి. ఆయన ఎందుకు చెప్పలేదు? పోలీసులకు కూడా ఆయన ఫోన్ చేసి చెప్పాలి కదా. ఎందుకంటే హోంశాఖ సహాయ మంత్రి ఏమయ్యా మీరు అమ్మాయి అసలు మైనరే కాదు, మైనర్ కానప్పుడు నా కొడుకు మీద పోక్సో ఎలా పెడతారు అని అడుగుండొచ్చు కదా. ఇవే జరగదు మాత్రం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్లకు ఎలా వెళ్ళిందంటే, ఇక్కడ నిరంజన్ రెడ్డి ఇచ్చిన సలహా. నిరంజన్ రెడ్డి అదే నేను చెప్తుంటా చాలా సార్లు, మనం బయట మాట్లాడేది కోర్టులో వేరు, కోర్టు గేమ్ అనేది వేరే ఉంటది. ఆ కోర్టు గేమ్ వాళ్ళకి కొట్టిన పిండి కాబట్టి వాళ్ళకి తెలుసు ఈ వర్షన్. ముందుగా ఏంటంటే పోక్సో కేసు చల్లదని నిరూపించాలి, నిరూపిస్తే కేసునే కొట్టేయచ్చు, అది వాళ్ళ ప్లాన్. సో అందుకని కేసునే ముందు కొట్టేస్తే అరెస్టులు ఉండవు, అసలు కేసే ఉండదు. ఆ ప్లాన్ లోకి వెళ్ళారు. ఆ కేసే ఉండకూడదంటే ఈ అమ్మాయి మైనర్ కాదని చెప్పాలి. మైనర్ కాదని చెప్పాలంటే ఏమి ఆధారం ఉంది? అమ్మాయి ఆధార్ కార్డు సంపాదించలేదు. ఎంతసేపు అండి వీళ్ళు అనుకుంటే ఆధార్ కార్డు ఎందుకు పెట్టలేదు, అమ్మాయి టీసీ ఎందుకు తీసుకురాలేదు, ఇవేవి చేయలేదు. ఇవేవి చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే 2021లో
ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తా ఉంటే పోలీసులు పట్టుకొని ఈ అమ్మాయి అభివృద్ధి మైనర్ కాబట్టి నువ్వు డ్రైవ్ చేయకూడదని ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. దాంట్లో ఛార్జ్షీట్లో 15 ఏళ్ళని రాశారు. ఎప్పుడు 2021లో. 2021లో 15 ఏళ్ళు అయితే 2025లో ఎన్నో వాళ్ళది ఇంకొక 4 వేసుకుంటూ 18 నిండిపోయి ఉండాలి. అవును. సో 18 నిండిపోయిందని చెప్పడానికి ఈ కేసుని తీసుకొచ్చి ఇప్పుడు పిటిషన్లో లాయర్ నిరంజన్ రెడ్డి రాశాడు. అందుకే వాళ్ళు ఊరికే డబ్బులు అంతంత ఇవ్వరు కదా, వాళ్ళకి ఏంటంటే లోటుపాట్లు అన్నీ తెలుసు, ఎలా దీన్ని ప్రజెంట్ చేయాలి కేసుని అని తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే నిరంజన్ రెడ్డి చేస్తున్న పని ఏమంటే ఫస్ట్ ఈ అమ్మాయి మైనర్ కాదు అనేది నిరూపించాలి. జరిగిందా లేదు తర్వాత కథ. ముందు పోక్సో కొట్టేయాలి, పోక్సో కేసు కొట్టేయాలి. కొట్టేసినప్పుడు మామూలు రేపొద్దున వేరేది మామూలు కేసు అవుతుంది. రేపైతే ఒకవేళ అంటే వీళ్ళ వైపు దాన్ని డైవర్ట్ చేసేయడానికి హనీ ట్రాప్ కింద డైవర్ట్ చేయాలంటే మైనర్ అయితే హనీ ట్రాప్ పనిచేయదు, అది తెలుసు వీళ్ళకి. ఎవరికి? నిరంజన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఇది హనీ ట్రాప్ అని చెప్పకూడదు, ముందు అసలు అమ్మాయి మైనర్ కాదని చెప్పుదాము అని ఒక యాంగిల్ తీసుకున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ తరపున అంటే పోలీసుల తరపున దీన్ని నిరూపించాల్సి ఉంది ఆ అమ్మాయి మైనర్ అని. ఇక్కడ మామూలుగా మనలాంటి సాధారణమైన ప్రజలకు వచ్చే అనుమానాలు ఏంటంటే పోలీసులు ఎలా పెట్టారు పోక్సో? పోలీసులు మామూలుగా ఒక హోంశాఖ సహాయ మంత్రి మీద పోక్సో పెట్టేటప్పుడు మినిమం అడుగుతారు కదా, ఏంటి ఈ అమ్మాయి మైనరా అనేది అడుగుతారు. అడిగి ఆ మైనర్ సర్టిఫికేట్ అంటే ఆధార్ ఉందా, టీసీ ఉందా, అన్ని. ఈ మధ్య ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎప్పుడు నేను రెన్యువల్కి పాస్పోర్ట్ కి అప్లై చేస్తే 4 కావాలంట, 1 కాదంట ప్రూఫ్స్. 4 ఉంటే కానీ మేము చేయమన్నారు. సో అలాగే అడుగుతున్నారు ఇవాళ. అంటే ఒక ఆధార్నే నమ్మట్లే, వాళ్ళే ఇచ్చిన ఆధార్ని కూడా వాళ్ళు నమ్మట్లేదు. మళ్ళీ టీసీ అడుగుతున్నారు, మళ్ళీ రెసిడెన్షియల్ కి 3-4 ఉండాలంట, రెసిడెన్షియల్ కూడా. సో ఇన్ని తీసుకుంటున్నారే ఒక దీనికి. ఒక పోక్సో కేసు, అది కూడా సెంట్రల్ లెవెల్లో హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద పెట్టేటప్పుడు ఎన్ని ప్రైమాపేస్ ఎవిడెన్స్ని వాళ్ళు ఎన్నిసార్లు క్షుణ్ణంగా చేసుకోకుండా పోక్సో పెట్టారు. 1. 2 సిట్ వేశాడు రేవంత్ రెడ్డి. సిట్ వేసినాక రితురాజు, ఆమె సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, డీసీపీ అదేంటి కూకట్పల్లి జోన్కి, ఆమె వేశారు. ఆమె ఆ అమ్మాయిని పిలిపించింది. మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ పోలీసులు పిలిపించి ఆ అమ్మాయి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. పోలీసులు ఏంటంటే ఇది సెలబ్రిటీ కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని నామ్స్ ఫాలో అయినాకనే పోక్సో సెక్షన్లు నమోదు చేశారు. తర్వాత ఆమె వచ్చింది, ఆమె మళ్ళీ ఆ పోక్సో కేసులో నమోదైన రెడ్ విత్ 12 అనేది అది సరిగ్గా లేదు. ఈ అమ్మాయి వాంగ్మూలంలో ఏం చెప్తుందంటే తనని లైంగికంగా కలిశాడు బలవంతంగా, మందులో ఉన్నప్పుడు మందు పోసి తాగించి ప్లాన్గా చేశారని చెప్పింది. కాబట్టి సెక్షన్ మార్చింది. మామూలుగా అయితే అంతకుముందు ఏంటంటే లైంగిక వేధింపులు రెడ్ విత్ 12, దాన్ని పెనట్రేటివ్ సెక్స్ అనేది రెడ్ విత్ 5 పోక్సోలో అది పెట్టింది. పెట్టినప్పుడు ఆమె ఎవరైనా కూడా చేయాల్సిన పని ఏంటి, మీ అమ్మాయిని అడుగుంటది కదా, నీ వయసు ఎంత, నీ వయసు డేట్ ఆఫ్ బర్త్ ఎంత, దాన్ని ఆధార్ కార్డు పేడా మిగతా కార్డులు తేవని అడుగుతారు కదా, వీళ్ళు కూడా ఇచ్చుంటారు కదా. అవన్నీ చూసుకోకుండా మీడియాతో ఎలా చెప్పిందండి? అబ్స్కాండ్ అయ్యాడో అతను మేము వెతుకుతున్నామని చెప్పిందా లేదా? అప్పుడు